లేకపోతే మీకు ముందు కొంచెం మామూలుగా బ్రీఫ్ చేయమంటే చేస్తాను. ఇంకా ఈరోజు కంటి మండలము భీమ్రా విలేజ్లో ఒక 3 నెలల బాబు పల్స్ పోలియో వ్యాక్సిన్ తీసుకున్నాక చనిపోయాడు అని చెప్పి పొద్దునుంచి వార్తలు వస్తున్నాయండి. యాక్చువల్గా బాబు చనిపోయాడు. కాకపోతే బాబు మనం వ్యాక్సిన్ వేసిన ఒక ½ అన్ అవర్ వరకు మదర్ అక్కడే ఉందండి. బాబు బాగున్నాడు. తర్వాత ఇంటికి వెళ్ళినాక ఇంకొక అరగంట తర్వాత మదర్ బాబు వామిటింగ్ చేశాడు, ఏడుస్తున్నాడు అని తీసుకొచ్చిందండి. అండ్ పాలు కూడా పట్టడానికి ట్రై చేసిందండి. పాలు కూడా తాగాడండి కొంచెము. సో తర్వాత మేము అంటే అక్కడ ఆశ చూసి బేబీ బాగానే ఉన్నాడమ్మా, ఏడుస్తున్నాడు, కాకపోతే ఎందుకన్నా మంచిది మీరు మెడికల్ ఆఫీసర్ దగ్గరికి తీసుకెళ్ళండి, కంటి పిఎస్సికి తీసుకెళ్ళి ఒకసారి చూపించండి అని చెప్పడం జరిగిందండి. కానీ మదర్ వాళ్ళు తీసుకొని రాలేదు, పేరెంట్స్ బాబుని తీసుకొని రాలేదు. తీసుకోకుండా డైరెక్ట్గా ఇంకా గంట తర్వాత బేబీని డైరెక్ట్గా ఇక్కడ ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారంటండి. తీసుకొని వెళ్తే అక్కడ బేబీ పరిస్థితి బాగలేదని చెప్పేసి ప్రైవేట్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో మన పిఎస్సి మెడికల్ ఆఫీసర్కి ఫోన్ చేస్తే మన మెడికల్ ఆఫీసర్ వెంటనే వెళ్ళి చూసారండి. చూసేసరికి బేబీ అయితే రెస్పిరేషన్ లేదు, ప్రాణాలతో లేదు. కాకపోతే గమనించింది ఏంటంటే ముక్కులోంచి కొంచెం నురగా అండ్ మూతి లిప్స్ అంతా బ్లూగా అయినాయండి. సో ఇవేంటంటే జనరల్గా ఈ ఫీచర్స్ క్లియర్ కట్గా బాబు వాంతి చేసి ఏడుస్తున్నప్పుడు వామిటింగ్ ఏదైతే ఉందో దానిని మింగి యాస్పిరేషన్ అంటామండి. దాన్ని సరం పట్టడం ఏమంటారు, యాస్పిరేషన్ అంటాము. దానివల్ల యాస్ఫిక్స్ అంటే బాబుకి లోపలికి మనకి ఒక్క డ్రాప్ లంగ్స్లోకి వెళ్ళినా ఊపిరాడదు మనకైనా కూడా. అలా ఊపిరాడకుండా బాబు చనిపోయినట్టు మా ఫైండింగ్స్లో మాకు తెలిసిందండి. మెడికల్ ఆఫీసర్ రిపోర్ట్ బట్టి అండ్ ఆ ఫోటో కూడా తీసి పెట్టాము. బ్లూ కలర్ లిప్స్ అవన్నీ తెలుస్తూ ఉన్నాయి. సో అందరూ అనుకున్నట్టు అది ఎందుకంటే వ్యాక్సిన్ రిలేటెడ్ డెత్ అని మేము అనుకోవట్లేదండి. ఎందుకంటే ఇంకా 108 మెంబర్స్కి అదే విలేజ్లో వేసాము, అందరూ కూడా బాగున్నారు. అండ్ అలా కాకుండా మళ్ళీ మన జిల్లా మొత్తంలో కూడా ఈరోజు 1,86,000 మందికి వ్యాక్సిన్ వేసాము, కానీ అందరూ కూడా బాగున్నారు. సో ఇది వ్యాక్సిన్ రిలేటెడ్ అయ్యి ఉంటే మనకు కనీసం ఇంకొక కొన్ని కేసెస్ అన్న మనకి రిపోర్ట్ అయ్యే ఉండేయండి. కానీ ఇది ఒకటే కేసు అయింది అండ్ క్లియర్ కట్గా బాబుకి ఫ్రోదింగ్, బ్లూ కలర్ లిప్స్ అండ్ హిస్టరీ క్లియర్ కట్గా వామిటింగ్, ఏడుపు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇది మేమైతే దీన్ని వ్యాక్సిన్ రిలేటెడ్ కాదు, యాస్పిరేషన్ దీంతోనే చనిపోయాడు అని అనుకుంటాము. అండ్ పోస్ట్ మార్టం కూడా పంపామండి. పోస్ట్ మార్టంలో కూడా మేము డాక్టర్తో ఇప్పుడే మాట్లాడడం జరిగింది. దాంట్లో కూడా తను కూడా ఇవే ఫైండింగ్స్ చెప్తున్నారు, యాస్పిరేషన్ లానే ఉంది మేడం. ఇంకోటి అవి ఏంటంటే తర్వాత బయోప్సీకి కూడా పంపుతారు, ఆ రిపోర్ట్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. ఈ పోస్ట్ మార్టం ప్రీలిమినరీ రిపోర్ట్ ప్రకారంగా కూడా మనకి ఇది యాస్పిరేషన్ కిందే ఉంది. సో వ్యాక్సిన్ 100% సేఫ్ అండి. ఇది వ్యాక్సిన్ వల్ల కాలేదు. ఎవరు ఎలా భయపడద్దు, అపోహలు పెట్టుకోకుండా అందరూ వ్యాక్సిన్ వేసుకోవడానికి ముందుకు రావాలని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ.